ఒక పక్కన దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ పుంజుకుంది, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పుంజుకుంది, మన తెలుగు రాష్ట్రాలు. ఈ సంబరం లేదు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అభిమానులకి. ఎందుకంటే జాతీయ స్థాయిలో క్రిందసారి వచ్చిన 303 కంటే 330 వస్తాయి, కూటమి 350 బదులు 400 వస్తాయి, కనీసం 370 వస్తాయి, కనీసం 330 పార్లమెంట్ వస్తాయి అనుకున్నటువంటి పార్టీ దెబ్బతినడం అన్నటువంటిది. అంటే పార్టీగా గెలిచింది, అధికారంలోకి మళ్ళీ వచ్చింది, ఆ సంబరాలు మాత్రం లేవు. ఈ విషయం మీద చాడా శాస్త్రి గారు ఎవరైతే విశ్లేషకుడు, బీజేపీ అభిమాని, ఆయన కార్యకర్తలకు చేస్తున్న సూచన, డియర్ బీజేపీ అభిమానులు, మోడీ 3వ వరుసగా ప్రధానిగా ప్రమాణం చేస్తున్నారు. స్వతంత్రం వచ్చాక ప్రధాని నెహ్రూ తర్వాత మళ్ళీ మోడీకే దేశ ప్రజలు ఈ అవకాశం ఇచ్చారు. మనం అనుకున్న 75% మార్కులు రాలేదు, సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాం. 330 సీట్లలో పోటీ చేసి 100లోపు గెలుచుకున్న వాళ్ళు, అంటే 30% సీట్లు గెలుచుకున్న వాళ్ళు 90% మార్కులు తెచ్చుకున్నట్టు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే, 440 సీట్లలో పోటీ చేసి 240 సీట్లు గెలిచాం. అంటే పోటీ చేసిన వాటిలో 55% సీట్లు గెలిచాం. 290 సీట్లతో ఏదైతే మళ్ళీ 3వసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నాం. నెగిటివిటీ వదలండి, గెలుపుని ఆస్వాదించి సెలబ్రేట్ చేసుకోండి. ఈసారి ఉత్తరప్రదేశ్లో, మహారాష్ట్రలో దెబ్బతిన్నాం నిజమే, కానీ 2019లో ఎంత ఓటు శాతం వచ్చిందో 2024లో కూడా అంతే వచ్చింది. మన ఓటర్లు ఎక్కడికి పోలేదు, వాళ్ళ ఓటర్లు ఒక్కటయ్యారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో లాగే ఒక వర్గం వ్యూహాత్మక ఓటింగ్ వేయడం వల్ల కొన్ని సీట్లు కోల్పోయాం. 10 సంవత్సరాల వరుస పాలన తర్వాత కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఎదుర్కొని కూడా కేంద్రంలో వరుసగా 3వసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అరుణాచల్లో వరుసగా 3వసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాం. ఒరిస్సాలో మొదటిసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణ మన బలాన్ని చాటి 2019లో గెలిచిన వాటికి డబుల్ సీట్లు ఈసారి గెలుచుకున్నాం. కేరళలో మొట్టమొదటిసారి ఖాతా తెచ్చాం. అనుకున్న అన్ని సీట్లు రాకపోవడం ఒక విధంగా మంచిదే. 2018 అసెంబ్లీ ఎన్నికలప్పుడు రాజస్థాన్, మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్లో బీజేపీ ఓడిపోవడం వల్ల 2019 లోక్సభ ఎన్నికల్లో దానికి తగ్గ ప్రణాళిక రచించుకున్నారు. ఈసారి లోక్సభ ఎన్నికల ముందు జరిగిన ఈ 3 రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించి కేడర్కి అతి విశ్వాసం పొందేటట్టు చేసింది. ఈ సెట్ బ్యాక్ వల్ల రేపు రాబోయే మహారాష్ట్ర ఎన్నికల్లో కొత్త ప్రణాళికలు రచించుకోగలుగుతారు. అందుకని ప్రతిపక్షాల ప్రచారంలో పడి ఊరకే నిరాశపడకండి. మరో 5 సంవత్సరాలు మళ్ళీ మోడీ ప్రధానిగా ఉంటారు, మళ్ళీ మన పని మొదలు పెట్టండి అంటూ పిలుపునిచ్చారు.